ఎక్స్క్లూజివ్స్, స్ఫూర్తిని కలిగించే సంఘటనలు, ఆశ్చర్యాన్ని కలిగించే సంగతులు, వారెవ్వా అనిపించే విశేషాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మీ ముందుకు వచ్చింది. కన్నీరు పెడుతున్న నాటక రంగం, ఆధ్యాత్మిక శోభతో అతి పురాతన దేవాలయం, రైతుల కోసం హెలికాప్టర్ తయారు చేసిన రైతు బిడ్డ, ఆటల్లో అదరగొడుతున్న పారిశుద్ధ్య కార్మికుడు, ఇలాంటి విభిన్న కథనాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ అలరించబోతోంది. మన దేశంలో ఎన్నో మహిమాన్వితమైన ఆలయాలు ఉన్నాయి. ఊరు వాడ ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో అయితే పురాతన ఆలయాలకు కొదవే లేదు. అలాంటి ఓ ఆలయమే చెన్నైలోని త్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్న పార్థసారథి టెంపుల్. పల్లవుల కాలంలో ఈ ఆలయం నిర్మించారు. మహాభారత యుద్ధ సంగ్రామంలో అర్జునుడి రథసారథిగా ఉన్న అరుదైన ఘట్టాన్ని ఈ ఆలయంలో చూడొచ్చు. దీంతోపాటు ఎన్నో వింతలు ఈ ఆలయంలో ఉన్నాయి. అవేంటో మనము చూసొద్దాం పదండి. తమిళనాడులో ఎన్నో ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. చెన్నైలోని త్రిపుల్కేన్ ప్రాంతంలో ఉన్న పార్థసారథి టెంపుల్కు చాలా ప్రత్యేకత ఉంది. 6వ శతాబ్దంలోనే కట్టిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణం మన చరిత్రను తెలియజేస్తుంది. పల్లవుల కాలంలో నిర్మించిన ఈ ప్రాచీన వైష్ణవాలయంలో శ్రీకృష్ణుడు పార్థసారథిగా, అంటే అర్జునుడి రథసారథిగా ఆరాధిస్తారు. పార్థసారథి ఆలయానికి దేశీయంగానే కాదు, ఇతర దేశాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని పరవశిస్తున్నారు. 6వ శతాబ్దానికి చెందినటువంటి అత్యంత ప్రాచీనమైన వైష్ణవ ఆలయాలలో ఒకటైనటువంటి పార్థసారథి ఆలయం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. చెన్నైలోని తిరువల్లికేని ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. పార్థసారథి అంటే పార్థునికి రథసారథి. మహాభారతంలో అర్జునుడికి అంటే పార్థుకి రథసారథిగా వ్యవహరించిన శ్రీకృష్ణుడి ఆలయం ఇది. ఈ ఆలయం పల్లవరాజు అయినటువంటి రాజనరసింహవర్మన్ I సమయంలో కట్టించబడింది. 15వ శతాబ్దంలో చోళరాజులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరణ చేశారు. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఎత్తైన గోపురంతో, గోపురం పైన రంగురంగుల స్కల్ప్చర్స్తో, శిల్పాలతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఈ ఆలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభాలు, మండపాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయంలో రాజుల కాలం నాటి శాసనాలు కూడా మనకి కనిపిస్తాయి. ఈ ఆలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవం, తెప్పోత్సవం గురించి ప్రత్యేకంగా అందరూ చెప్పుకుంటుంటారు. ఈ ఆలయం బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి ఉత్సవ మూర్తులను మాడవీధుల్లో ఊరేగించే సమయంలో చెన్నై నలుమూలల నుండి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందం పొందుతుంటారు. ఇక ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా చూడని విధంగా స్వామివారికి పెద్ద పెద్ద మీసాలతో మనకి దర్శనం ఇస్తాడు. ఇక ఈ ఆలయానికి సమీపంలో ఉండేటువంటి పుష్కరిణి పేరు కైరవీణి. అది కూడా ఎంతో అందంగా వచ్చేటువంటి భక్తులకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది వచ్చి ఆ పుష్కరిణి దగ్గర సేద తీరుతుంటారు. చెన్నైకి వచ్చిన వారు ప్రత్యేకంగా ఈ ఆలయం వద్దకు వచ్చి దర్శించుకొని ఎంతో ఆనందం చెందుతుంటారు. పార్థసారథి పెరుమాళ్ ఆలయాన్ని చెన్నై వాసులు రోజూ దర్శించుకుంటున్నారు. విదేశాల్లో ఉండి చెన్నై వచ్చిన సమయాల్లో పార్థసారథి ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శిస్తామని భక్తులు చెబుతున్నారు. తమకు టెంపుల్ ఎంతో ప్రత్యేకమని అంటున్నారు. We live in US and we are basically from Chennai, but we live in the US. We come almost every day to Parsardi Perumal temple. So Parsardi Perumal is an avatar of Krishna. When Mahabharata was happening, Lord Krishna was the charioteer for Arjuna. So this Parsardi Perumal doesn't have any armory, what do you say? Any weapons with him. So he's Perumal who doesn't have any weapons with him. So he's the avatar of Krishna. So just because he was the Sarathi, means a driver, a charioteer, he was named Paర్థసారథి Perumal. So it's very famous temple here, been there for a long time. And there is a carp that will happen soon. So after that we can't have a darshan of Parsardi Perumal for some time. So we are utilizing the best of Parsardi Perumal now. So ఇక ఉపదేవాలయాల్లో వేదవల్లి తయారు, ఆండాల్, హనుమంతుడు, ఆల్వార్లు, రామానుజులు వంటి విగ్రహాలు ఉన్నాయి. కైరవిని తీర్థం అనే పుష్కరిణి వద్ద 7 ఋషులు తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవం,
బ్రహ్మోత్సవం వంటి ఉత్సవాలు భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. మాడవీధుల్లో దేవతల విగ్రహాలను రథాలు, గరుత్మంతుడు వాహనాలపై ఊరేగిస్తారు. పుష్కరిణి ఉంది ఇక్కడ. ఆ పుష్కరిణి గురించి 2 అధ్యాయంలో స్థల పురాణంలో చెప్పి ఉన్నారు. దానికి ఎంత మహిమ ఉంది. అక్కడ 5 తీర్థాలు ఉందట. అగ్నితీర్థం, వాయుతీర్థం, వరుణతీర్థం, సోమతీర్థం, ఇంద్రతీర్థం అని 5 తీర్థాలు, 5 బావులు ఇక్కడ ఉంది. ఆ తీర్థాలన్నీ కలిపే ఇది కైరవిని తీర్థం అని చెప్తున్నారు. ఈ తీర్థంలో, ఈ పుష్కరిణిలో ఇక్కడ ఇది ప్లవోత్సవం అని జరుగుతుంది. తెప్పోత్సవం అని అరంలో చెప్తారు. ప్లవోత్సవం, వార్షిక ప్లవోత్సవం మాఘమాస అమావాస రోజు నుంచి 7 దినాలు ఇక్కడ జరుగుతాయి. మొదలు 3 రోజులు శ్రీ పార్థసారథి స్వామి తెప్పోత్సవం, దాని తర్వాత శ్రీ తళ్ళియ సింగర్ నరసింహస్వామి, దాని తర్వాత మన్నాథ స్వామి, చక్రవర్తి త్రిమహన్ రామస్వామి, తర్వాత గజేంద్ర వరదరాజుడు, ఇలా 5 భగవంతుడు కూడా ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. చైత్ర నెలలో బ్రహ్మోత్సవం జరుగుతుంది. శ్రీ పార్థసారథి స్వామికి 10 దినాలు ఉదయం సాయం 2 వేళల్లో పెద్ద పెద్ద వాహనంలో సింహవాహనం, గరుడ వాహనం, హంసవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ ఈ మాదిరి పల వాహనంలో దేవుడు ఇక్కడ దర్శనమిస్తారు. అది బ్రహ్మోత్సవం చైత్ర నెలలో. ఆషాఢ జ్యేష్ఠ నెలలో యోగ నరసింహస్వామికి ఈ మాదిరిగా బ్రహ్మోత్సవం 10 రోజులు అక్కడ నరసింహస్వామికి జరుగుతుంది. అది జ్యేష్ఠ మాసంలో. ఆషాఢ మాసంలో గోదాదేవికి తనిగా సన్నది ఉంది. ఆ గోదాదేవికి జన్మదినం ఆషాఢ మాసం పూర్వ పల్కుని నక్షత్రం. ఆ దినాంతంగా 10 రోజులు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. అదే మరి పురటాసి నెలలో, తమిళ మాసం పురటాసి నెలలో నవరాత్రి పండగ వేదవల్లి అమ్మవారికి ఆ మహాలక్ష్మిని చిన్న చిన్న వాహనంలో అక్కడ గుడికి లోపలనే విహారం జరుగుతుంది. అది నవరాత్రి ఉత్సవం. ఈ మాదిరిగా సంవత్సరం పూర్తిగా ఇక్కడ ఏమైనా ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అంత కొత్త పెద్ద ప్రభావం పొందిన ఈ క్షేత్రం. అందరూ వచ్చి భగవంతుని దర్శనం పొంది అందరూ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి అని మేము ప్రార్థించి ఇంతతో ముగిస్తున్నాను. కాలం మారిపోయింది, ఎంటర్టైన్మెంట్ విధానము మారిపోయింది. దీంతో పాటే నాటి కళాకారులు బతుకులు మారిపోయాయి. నాడు నాటక రంగంలో తమ ప్రతిభా పాఠవాలతో, డైలాగ్స్తో ప్రజల చేత విజిల్స్ వేయించిన సురభి కళాకారులు నేడు బతుకు జీవన చిత్రంలో బోసిపోయారు. నాటకాలు లేక నాటక రంగాన్ని నమ్ముకున్న వారంతా పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వెలుబుచ్చుతున్నారు. నాటి అవార్డులు, గెటపులు, సన్మాన పత్రాలు, బహుమతులు చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఆ సురభి కళాకారుల పరిస్థితి నేడు ఏ విధంగా మారిపోయిందో మనము తెలుసుకుందాం రండి. అబ్బాయి 12 ఏళ్ల వయసులోనే చనిపోయాడు నా కొడుకు. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా సార్, అంతే. అమ్మా, ఈమెకు నా శక్తి బాగుగా తెలియను. ఇప్పుడు తెలియకున్నను ముందైనా తెలియగలదు. అమ్మా, ఈమెకు నా లీల అంత తెలియు. సురభి ఈ పేరు తెలుగు నేలకే కాదు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నాటకరంగంలో 140 ఏళ్ల ఘన చరిత్రను కలిగిన సురభి నాటక సమాజం ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ఆదరణ లేక, ప్రోత్సహించేవారు లేక వెక్కి వెక్కి ఏడుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ల రాకతో సురభి నాటకాల మనుగడకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది. తాత ముత్తాతల నుంచి గజ్జెగట్టి అలరించిన సురభి కళాకారులు తమను, తమ కళను కాపాడాలని కన్నీరు మున్నీరవుతున్నారు. సురభి కళాకారుల జీవనం ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు తమ నాటకాలతో ఎంతో మందిని అలరించిన సురభి కళాకారులు నేడు పూటగడవని స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. హైదరాబాదులోని లింగంపల్లిలో సురభి కాలనీలో దాదాపు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. సురభి కళాకారులంతా ఓ కాలనీగా ఏర్పడి ఇక్కడే జీవిస్తున్నారు. దాదాపు 7 తరాల సురభి కళాకారుల్ని ఇక్కడ చూడవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు అడపాదడపా పని దొరికినా ఇప్పుడు ఆ మాత్రం కూడా దొరక్క
వేరే పని చేయలేక ఇబ్బందులకు గురవుతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. గతంలో సినిమాలు, టెక్నాలజీ లేనప్పుడు సురభి నాటకాలు మాత్రమే ఉండేవని సురభి కళాకారులు అంటున్నారు. మేము రంగస్థలం మీదే పుట్టి ఇంతకుముందు రంగస్థలం ఉండేది, రంగస్థలం మీదే మరణించడం కూడా జరిగేది. మాకు ఏ ఊర్లో క్యాంప్ వేస్తే ఆ ఊర్లో ఆ శ్మశాన వాటికలోనే మమ్మల్ని దహనం చేసేటోళ్ళు. కాబట్టి సురభి వాళ్ళు పుట్టేది రంగస్థలం మీదే, చనిపోయేది రంగస్థలం మీదే అనే నానుడు ఉండేది. ఇప్పుడు ఎవరి వృత్తిలో వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువైపోయి కొంచెం బతుకు తెరుగు మాకు కష్టమైపోయి సురభి నాటకాలు లేక సురభి నాటకాలకు ఆదరణ తక్కువైపోయి ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది, కానీ ప్రభుత్వంలో అలాగే పరిపాలించే వాళ్ళల్లో కొంచెం చిన్న చూపు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాటక ఆదరణ కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. ఇక ముందు ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే సురభి నాటక రంగస్థానం కూడా కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ మా నాటకాలని, మా సురభి నాటకాలని అభివృద్ధి పథంలో పయనించేలాగా ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పుట్టినప్పటి నుంచి నాటకాలు వేస్తూనే ఉన్నామని, కరోనా సమయంలో భర్త మృతి చెందడంతో దిక్కులేని వారిమయ్యామని సురభి కళాకారిణి మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు నాటకరంగంలో సంపాదించిందేమీ లేదని, ప్రస్తుతం తాము ఉండడానికి ఇల్లు కూడా లేదని కన్నీళ్లు పెట్టుకుంది. నేను చిన్నప్పటి నుంచి నాటకాలు ఏమావి. మా నాన్న వాళ్ళ కంపెనీ ఉండేది. మా అన్నదమ్ములందరూ కలిసి ఆడేటోళ్ళు. వాళ్ళు ఎక్కడక్కడ విడిపోయారు. మా అన్నదమ్ములు మేము 5 మంది అక్క చెల్లెలు, నేను 4 ఆమెను. అంటే నేను మా ఆయన నాటకాలు వదిలేసి హోటల్ పెట్టుకున్నాం కొన్ని రోజులు. ఇద్దరు ఆడపిల్లలు, అబ్బాయి కూడా చనిపోయాడు మెదడు వాపుతోటి. చనిపోయినాక ఇక్కడ సురభి కాలనీలో మేము వరంగల్లో ఉండేటోళ్ళం కొన్ని రోజులు. సురభి కాలనీలో అంతా మా వాళ్ళే ఉన్నారు కదా అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇదే స్థలంలో 15 ఏళ్ల నుంచి హోటల్ పెట్టుకొని బతికాము. ఉన్నట్టుండే ఈయన కరోనా టైంలో చనిపోయాడు మా ఆయన. నా కొడుకు చనిపోయి 20 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓటీటీ పరంగా సురభి నాటకం వెళ్ళాలనేది నా ఉద్దేశము. దానికి సంబంధించి కొంచెం వర్క్ జరుగుతుందండి. అది కనుక మా సక్సెస్ అయితే సురభి నాటకం అనేది ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది మన నాటకం అనేది. టాలెంట్ ఉండడం గొప్ప కాదు, దాన్ని కనిపెట్టి సాధన పెట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటికి ఎదురొడ్డి నిలిచిన వారినే విజయం వరిస్తోంది. చరిత్ర అలాంటి వారినే గుర్తుంచుకుంటుంది. భవిష్యత్తు అలాంటి వారి గురించే బోధిస్తుంది. అలాంటి ఓ యువకుడి స్టోరీయే ఇది. ఓవైపు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూనే తన లక్ష్యం వైపు అడుగులేస్తూ నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరు? అతను సాధించిన విషయాలేంటి? లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆ విషయాలు తెలుసుకోవడంతో పాటు అతడి స్ఫూర్తిని కూడా పొందుదాం పదండి. నమస్తే, నేను మీ యాలి. టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించగలుగుతాం. దానికి ఉదాహరణ రాజమండ్రికి చెందిన బాలకృష్ణ. తన పవర్ లిఫ్టింగ్తో ఇప్పటికే నేషనల్, ఇంటర్నేషనల్ కూడా అవార్డు అందుకున్నారు. ఆయన ఆర్థికంగా బలంగా లేకపోయినా సరే తన అనుకున్న గోల్ని రీచ్ అవుతున్నాడు. అసలు ఈ బాలకృష్ణ తెలుసుకోవాలంటే కనుక ఈ స్టోరీ చూడాల్సిందే. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉన్న యువత ఖచ్చితంగా రాణిస్తారని, పట్టుదలతో కష్టపడి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని చెప్తుంటారు పెద్దలు. నిత్యం పారిశుద్ధ్య కార్మికుడిగా డ్రైనేజీలు క్లీన్ చేస్తూ పవర్ లిఫ్టింగ్లో అదరగొడుతున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు అర్జి బాలకృష్ణ. రాజమండ్రిలో నివాసం ఉంటున్నాడు. బాలకృష్ణకు చిన్ననాటి నుంచి పవర్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఇప్పుడు దేశ విదేశాల్లో అదరగొడుతున్నాడు. ఆర్థికంగా బలంగా లేకపోయినా పోటీలో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. మా తోటి సహోదరుడైన అజ్జి బాలకృష్ణ మరి నాతో, మా అందరితోని కలిసి దగ్గర 10 సంవత్సరాలు బట్టి తనతో చేస్తున్నామండి. అయితే ఏంటంటే పారిశుద్ధ్య కార్మికుడు అంటే చాలామంది జనాలు కొద్దిగా అనుకూలంగా చులకన భావంతో చూస్తారు. మాకున్న పని విధానం కానీ. అయితే రాజమండ్రి శానిటేషన్లో అతి ప్రాముఖ్యమైంది సిల్ట్ బ్యాచ్. సిల్ట్ బ్యాచ్ అంటే మినిమం ఒక 10-15 అడుగుల లోతు కాలువల్లో సిల్ట్ తీయడం. బాలకృష్ణ చెప్పాలంటే ఆడిని చాలా మేము ఆడి విషయంలో చాలా బాధపడుతూ ఉంటాం.
ఏంటి ఇంత ఇన్ని మెడల్స్ ఎన్ని తెచ్చినా సరే వీడికి సరైన జాబ్ రావటం లేదు ఏంటని సరే మాలో మేమే అందరూ బాధపడుతూ ఉంటాం. కానీ అటు చూస్తే కింద వర్క్ విధానంలో మాత్రం లోన దిగి పార కొట్టి మళ్ళీ ఆ విషయంలోని మళ్ళీ సాయంత్రం అయితే జిమ్కి వెళ్ళాలి, ఎలాగన్నా సరే గోల్డ్ మెడల్ కొట్టాలి. మేము కూడా అన్ని చాలా అనుకూలంగా ఆడికి ఎన్ని విధాలు సహకరించినా సరే మాది ఏ పాటి పరిస్థితి, మాకున్న జీతాలు కూడా చాలా తక్కువ. ఆడు కూడా చాలా ఆర్థిక పరిస్థితిగా అద్దెంట్లో ఉంటున్నాడు. ప్రభుత్వాలు కానీ ఏదన్నా సరే అటువంటి వ్యక్తులకి మీరు సహకరిస్తే మన ఇండియాకి, ఏపీకే కాదు ఇండియాకి కూడా మంచి మెడల్ తీసుకొచ్చి ఇంకా ముందుకెళ్ళాలని మేము కోరుకున్నాం. మా వర్కర్స్ కూడా అందరూ. బాలకృష్ణ కుటుంబానికి రెక్కాడితే కాని డొక్కాడని జీవితం. దీంతో రాజమండ్రి పారిశుద్ధ్య విభాగంలో 2014 నుంచి పనిచేస్తున్నాడు బాలకృష్ణ. కుటుంబంలో 9 మందిని పోషిస్తూ ఇటు ఉద్యోగం, అటు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటూ అనేక బహుమతులు కైవసం చేసుకున్నాడు. గత నెల 21 నుంచి 24వ తేదీ వరకు చెన్నై, సేలంలో జరిగిన సౌత్ ఇండియా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. 74 కేజీల విభాగంలో 10 మంది క్రీడాకారులకు ధీటుగా పోటీ ఇచ్చి విజేతగా నిలిచాడు. ఇప్పటి వరకు బాలకృష్ణ పవర్ లిఫ్టింగ్ ద్వారా 60 చోట్ల పోటీల్లో పాల్గొని వాటిలో ఇప్పటి వరకు 2 నేషనల్ గోల్డ్ మెడల్స్, 3 నేషనల్ సిల్వర్, 19 స్టేట్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. నా పేరు బాలకృష్ణ అండి, అర్జీ బాలకృష్ణ అండి. నేను రాయమండ్రి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తానండి. కాంట్రాక్ట్ డ్రైనేజీ వర్క్ అండి, డ్రైనేజ్ సిల్ట్ వర్క్ చేస్తుంటాను. దగ్గర ఒక 15-16 సంవత్సరాల నుండి చేస్తున్నానండి మున్సిపాలిటీలో. నాకు శాలరీ వచ్చి 15,000 శాలరీ అండి కాంట్రాక్ట్. ఈ లిఫ్టింగ్ ఇంట్రెస్ట్ అంటే అండి, నేను మామూలుగా జిమ్ ఇంట్రెస్ట్ మీద వెళ్ళేవానండి. మా సారు జిల్లా సెక్రటరీ అండి పవర్ లిఫ్టింగ్లో. ఆయనకి వచ్చి ఆయన గేమ్లోనే పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ చేశారండి. సో నేను కూడా ఇలాగ ఎన్నాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటాం, ఇలా గేమ్ చేస్తూ ఇందులో ఏదన్నా సాధించాలి అనుకుంటూ ఇందులో ఇంట్రెస్ట్గా జిల్లా స్థాయి, స్టేటు, నేషనల్స్, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళానండి. ఇంకా దానికి కూడా ఇంకా ప్రోత్సహిస్తే ఎవరైనా ఇంకా ముందుకెళ్ళాలని. నేషనల్స్లో గోల్డ్ వచ్చిందండి. గోల్డ్ 2-3 సార్లు వచ్చినాయండి నేషనల్స్లో. తమిళనాడు ఒకసారి వచ్చిందండి, మొన్న ఢిల్లీ, మొన్న కేరళలో, సౌత్ ఇండియాలో గోల్డ్ అండి. మొన్న ఫెడరేషన్ కప్లో సిల్వర్ వచ్చిందండి ఓవరాల్. అలాగే ఇంటర్నేషనల్స్ ఏషియా వెళ్ళానండి, అక్కడ 7th ప్లేస్ వచ్చింది. ఏషియన్ గేమ్స్ మలేషియా వెళ్ళానండి, అక్కడ 7th ప్లేస్ వచ్చిందండి. ఇంకా అంటే దీని మీద ఇంట్రెస్ట్, ఎప్పటికైనా కొంచెం సెటిల్ అవుతాం కదా. మా ఇంట్లో చూస్తే ఏ జాబ్ లేదండి, మా నాన్నగారికి లేదు, మా బ్రదర్కి లేదండి, ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదండి. ఇప్పుడు మేము ఉండేది కూడా మా చిన్నప్పటి నుండి ఏదో పోరంబోక్ స్థలాలు లాంటి వీటిలో ఇల్లు కట్టుకుని ఉన్నామండి. 2023లో మలేషియాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్లో ఇండియా తరపున పాల్గొన్న బాలకృష్ణ 7వ స్థానం దక్కించుకున్నాడు. బాలకృష్ణ టాలెంట్ చూసిన కోచ్ సత్యనారాయణ తన నుంచి ₹1 కూడా ఆశించకుండా పవర్ లిఫ్టింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. బాలకృష్ణకు ఆర్థికంగా సహకారం అందిస్తే భారతికి మరిన్ని స్వర్ణ పతకాలు సాధిస్తాడని కోచ్ సత్యనారాయణ చెప్తున్నారు. సాధించాలనే పట్టుదల ఉంటే చాలు, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు. అదెంతో కష్టసాధ్యమైన మార్గం. అలాంటి ఓ మార్గంలో ఓ వినూత్న ఆవిష్కారానికి శ్రీకారం చుట్టాడు ఓ రైతు బిడ్డ. పల్లెటూరులో ఉంటూ రైతుల కష్టాలు చూసి వారి కోసం ఏదో ఒకటి తయారు చేయాలని తప్పించి చివరకు పంటలకు మందులు పిచికారీ చేసే ఓ హెలికాప్టర్ని తయారు చేశాడు. వ్యవసాయానికి వాడే పనిముట్లతోనే దీన్ని తయారు చేసి సాధించి చూపించాడు. మనసుంటే మార్గముంటుంది. కష్టం అనుకుంటే జరగాల్సిన పనులు ముందుకు సాగవు. సంకల్పం, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఈ మాటలకు మనం ఎంతో మందిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాంటి పట్టుదలను ప్రదర్శించాడో యువకుడు. తన ఊరిలోని రైతుల కష్టాలు చూసి వారి కోసం ఏదైనా చేయాలనుకుని ఏకంగా హెలికాప్టరే తయారు చేశాడు. రైతు కొడుకు హెలికాప్టర్ తయారు చేయడమేంటని ఆశ్చర్యంగా ఉందా? అయితే ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.
ఇది గుజరాత్లోని భావనగర్ జిల్లా కుగ్డియా గ్రామం. ఈ గ్రామం అంతా వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతోంది. రాను రాను వ్యవసాయంలో కూలీల ఖర్చు పెరిగిపోవడంతో లాభం ఏమంతా మిగలడం లేదు. పైగా కూలీలు కూడా అవసరమైన సమయాల్లో దొరకడం లేదు. దీంతో అదే గ్రామానికి చెందిన సంజయ్ గోధన్భాయ్ అనే యువకుడు వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. అతని తండ్రి కూడా ఓ రైతే. రైతులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో గ్రహించాడు. వారంతా మందు పిచికారీ కోసం ఎక్కువ కష్టపడుతున్నారని, అంతేకాకుండా అది ఆర్థికంగా భారంగా మారిందని గ్రహించాడు. దీంతో మందు పిచికారీ కోసం ఏదైనా కనుగొనాలని భావించి దాదాపు 3 ఏళ్ల క్రితం మందు పిచికారీ చేసే హెలికాప్టర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం కష్టపడ్డం ప్రారంభించాడు. సంజయ్ చేస్తున్న పని చూసి ఇది సాధ్యం కాదని అక్కడి రైతులు భావించారు. కానీ సంజయ్ పట్టుదల చూసి అద్భుతమేదో సృష్టించబోతున్నాడని గ్రహించి వారు కూడా చేతనైన సాయం చేయడం మొదలుపెట్టారు. 3 ఏళ్ల కష్టం తర్వాత హెలికాప్టర్ దాదాపుగా ఎగరడం చూసి అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆవిష్కరణ తమ ఊళ్ళో తమ ఊరి యువకుడు చేయడం ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు. ఇది పూర్తిగా విజయవంతమైతే హెలికాప్టర్ నుంచే మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుందని ఆనందపడుతున్నారు. మా ఊరికి చెందిన ఓ రైతు కొడుకు హెలికాప్టర్ తయారు చేయడం ఎంతో గర్వంగా ఉంది. దీనికోసం సంజయ్ 3 ఏళ్లు కష్టపడ్డాడు. దీన్ని తయారు చేయడానికి ఊరిలో దొరికే వస్తువులను ఉపయోగించాడు. అలాగే మరికొన్ని సూరత్ నుంచి తెచ్చి తయారు చేశాడు. అతడెంతో కష్టపడి తయారు చేసిన హెలికాప్టర్ గాల్లోకి ఎగరడం మాకెంతో గర్వంగా ఉంది. ఇది పూర్తిగా విజయవంతమైతే మా లాంటి రైతులందరికీ ఎంతో ఉపయోగంగా ఉండబోతోంది. తన ఆవిష్కరణ సాధ్యం కావడం కోసం దాదాపు 3 ఏళ్ల సమయం పట్టిందని సంజయ్ చెప్పుకొచ్చాడు. దీనికోసం దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని అన్నాడు. దీని విడిభాగాల కోసం కొన్నింటిని వ్యవసాయానికి ఉపయోగించే వాటిని, పైపులు వంటి వాటిని వాడానని, మరికొన్నింటిని బయట ప్రాంతాల నుంచి కొనుక్కుని వచ్చానని సంజయ్ వెల్లడించాడు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైతే ఇలాంటి వాటిని మరిన్ని రైతుల కోసం తయారు చేస్తానని అంటున్నాడు. 3 ఏళ్ల క్రితమే హెలికాప్టర్ తయారు చేయాలన్న ఐడియా వచ్చింది. దీని విడిభాగాల కోసం అందుబాటులో ఉండే వాటినే ఉపయోగించుకున్నాను. ప్రస్తుతం ఇది 80% వరకు విజయవంతమైంది. అయితే భద్రత కారణాల దృష్ట్యా దీన్ని పూర్తిగా నడపలేకపోతున్నాం. దీన్ని తయారు చేయడానికి దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చయింది. అమ్మా నాన్నలే దీనికోసం డబ్బులు ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ఇది విజయవంతమైతే మరింత పెద్ద హెలికాప్టర్ ని తయారు చేసి రైతుల కోసం ఉపయోగిస్తాను. उपयोग में ले सकते हैं, इसलिए हम बना रहे हैं अभी. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.